మీ ద్వారా మంత్రివర్యులకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఒక రెండు అంశాల మీద మంత్రి గారిని విషయాలు అడుగుతున్నాను అధ్యక్ష. ముఖ్యంగా అధ్యక్ష, అనేక మంది భక్తులు మరి యాదాద్రిలో ఈరోజు మనం నిర్మిస్తున్న కాటేజీల కోసం ఏవైతే మీరు మరి వెంచర్ చేశామో వాటిలలో మేము కాటేజెస్ కట్టిస్తాము, మాకు అవకాశం ఇవ్వండి, దీనికి సంబంధించిన సమాచారం మాకు అందజేసినట్లయితే మేము ముందుకు వస్తామని చెప్పి అడుగుతున్నారు అధ్యక్ష. ఈ వివరాలు ఏమైనా ఆన్లైన్లో పెడుతున్నారా లేదంటే వైటీడీఏ ద్వారా ప్రత్యేక నోటిఫికేషన్ ద్వారా తెలియజేస్తారా అని చెప్పి ఈ వివరంగా తెలియజేయాల్సిందిగా వారిని కోరుతా ఉన్నాను అధ్యక్ష. చాలామంది ఎంఎన్సీ కంపెనీస్ కాకుండా మరి యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రత్యేకమైన ఒక నమ్మకం ఉన్న విశ్వాసం ఉన్న భక్తులు మరి ప్రతి సంవత్సరం కూడా మొక్కులు చెల్లించుకోవడానికి వస్తూ ఉంటారు అధ్యక్ష. సో వారి పేరు మీద అక్కడ కాటేజెస్ నిర్మించాలనే ఆలోచనతో ఉన్నారు కాబట్టి వారు సమాచారం ఎప్పటికప్పుడు అడుగుతూ ఉన్నారు కాబట్టి తొందరలోనే ఆ సమాచారాన్ని అందించాలని చెప్పి మంత్రి గారిని కోరుతూ, అదేవిధంగా అధ్యక్ష మరి యాయరుగుట్ట పట్టణానికి ఎప్పుడు కూడా రద్దీ బాగా ఉంటుంది అధ్యక్ష. మధ్యరాత్రి కూడా భక్తులు వస్తూ ఉంటారు. మరి భక్తులకు అక్కడ అన్ని విధాల సౌకర్యాలు కల్పించడం కోసం నేను ఈ వైటీడీఓ పరిధిలోనే ఉన్న యాదాద్రి పట్టణంలో గ్రామ పంచాయతీలో మరి అండర్ డ్రైనేజ్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందని చెప్పి, అది వైటీడీఏ ద్వారా చేస్తే బాగుంటుందని చెప్పి నా సలహా అధ్యక్ష. అదేవిధంగా మరి శ్మశాన వాటికలు కూడా, ఎందుకంటే అక్కడ వైటీడీఏలో మనం 5 గ్రామాల్ని తీసుకున్నప్పుడు మరి స్థలాలకు ధరలు రెక్కలు పెరిగిపోయినాయి, ఎవరు కూడా స్థలం ఉచితంగా ఇవ్వడానికి ముందుకు రావట్లేదు. మరి శ్మశాన వాటికలు లేకపోవడం వల్ల చాలా ఇబ్బందిగా మారింది కాబట్టి అక్కడ ఒక 3 వైకుంఠ ధామాలు నిర్మిస్తే బాగుంటుందని చెప్పి మరి దీని విషయంగా ఆలోచించాలని చెప్పి మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. రాష్ట్రంలో చాలా ప్రతిష్టాత్మకంగా ఉన్నటువంటి యాదగిరిగుట్ట దేవాలయాన్ని అభివృద్ధి చేసే క్రమంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక ప్రణాళిక రూపొందించుకొని ముందుకు పోతున్నటువంటి సందర్భాన్ని గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారు సభ దృష్టికి తీసుకొచ్చినారు. వారితో చేస్తున్నటువంటి అభివృద్ధిలో కొన్ని పనులు ఏవైతే తొందరగా జరగాలని కోరుకుంటున్నామో వాటి మీద ఒకసారి మీరు పర్సనల్గా అయినా సరే సమీక్ష నిర్వహించి వాటిని ఇమీడియట్గా జరిగే విధంగా తీసుకపోతే బాగుంటుందని చెప్పేసి ఇప్పటికి వారు క్లారిటీ ఇస్తూ 17th అక్టోబర్ వరకు క్లియర్ చేసేస్తాం, దాదాపుగా ప్రధాన ఆలయ నిర్మాణం జరిగిపోద్దని చెప్పేసి వారు చెప్పినారు. దాంతోపాటు కింద ఉన్నటువంటి పాత గుడిని ఏమైనా డెవలప్మెంట్ చేసేటువంటి ప్రతిపాదన ఏమైనా ఉన్నదా, మీరు తీసుకున్నటువంటి టెంపుల్ సిటీకి సంబంధించినటువంటి ల్యాండ్ కానివ్వండి, ప్రెసిడెన్షియల్ సూట్కి సంబంధించిన ల్యాండ్ కానివ్వండి, అవన్నీ అక్వైర్ అయిపోయినాయా లేకపోతే అక్వైర్ చేస్తున్నటువంటి దశలో ఉన్నాయా అనేటువంటి దాన్ని కూడా సభ దృష్టికి తీసుకొస్తే బాగుంటుందని చెప్పి, యాదగిరిగుట్ట మొత్తానికి సంబంధించి టెంపుల్ సిటీకి ఎవరైతే డోనర్స్ వచ్చి వాళ్ళ సొంతంగా బిల్డింగ్స్ కట్టించేటువంటి ప్రతిపాదన ఉన్నదో దానికి మరి కాస్ట్ ఏమైనా డిజైన్ చేసి ఈ అమౌంట్లో ఇక్కడ ఈ టెంపుల్ సిటీలో ఈ బ్లాక్ కట్టించాలని చెప్పి వేరే దగ్గర ఇంకో బ్లాక్ కట్టించాలని చెప్పేసి వారికి ఏమైనా ప్రతిపాదనలు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదా, ఈ పాటికి పూర్తయినా లేకపోతే ఇంకా అవి పరిశీలన దశలో ఉన్నాయనే విషయాన్ని కూడా సభ దృష్టికి తీసుకురావాలని చెప్పి, అదే సందర్భంలో యాదగిరిగుట్ట పట్టణాన్ని మొత్తం కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి సంబంధించినటువంటి పూర్తి ప్రతిపాదనలు తెప్పించుకొని దాన్ని పూర్తి ఎత్తున మొత్తం ప్లాన్ చేసి కనుక ముందే దాన్ని డెవలప్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు సిటీ నిర్మాణం పెద్దగా జరిగిన తర్వాత అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని ముందే నిర్మించుకుంటే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొస్తా ఉన్నాం. దాంతోపాటు వైటీడీఏకి సంబంధించినటువంటి కమిటీ ఉన్నప్పటికీ దేవాలయానికి కూడా ఒక కమిటీ ఉంటున్నది, దానికి కూడా తొందరలో ఆ దేవాలయ కమిటీని కూడా ప్రభుత్వం ఆలోచన చేసి వారిని